నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున పరిశుద్ధాత్ముడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. పరిశుద్ధులగుటకే దేవుడు మనలను పిలిచెను. మొదటి దశలోనికైలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3-7 వచనాలలో మనం పరిశుద్ధులుగా ఉండుట అనున్నది దేవుని చిత్తము. దానికి ఈ లోకంలో ఉన్న ప్రతి పాపమును అనగా మనలను అపవిత్రపరిచే ప్రతి దానిని విసర్జించాలి. ఈ వచనాలలో వ్యభిచారమును విసర్జించాలి అని వ్రాయబడి ఉంది. శరీరం అనే ఈ పాత్రలో మనిషి యొక్క ఆత్మ నివసిస్తుంది. ఈ శరీరం అనే ఈ పాత్ర ఆ వ్యక్తి యొక్క అదుపులోనే ఉంచుకోవాలి. కానీ లోకంలో మనలను అపవిత్రపరిచి దేవునికి దూరం చేసే పాపం అదుపులో ఉండకూడదు. వ్యభిచారం అనే ఈ పాపం విషయంలో పాల్గొనేవారు తమకే కాక వివాహంలో తమ భాగస్తుల విషయంలో కీడు చేసి లైంగిక అవినీతి చేసేవారుగా లెక్కించబడుతూ ఉన్నారు. ఇది దేవుని దృష్టికి హేయమైనది. ఇలాంటి వారికి దేవుడు ప్రతీకారం చేయుటకు సిద్ధంగా ఉన్నాడు. లేవీకాండం 11వ అధ్యాయం 44వ వచనం. నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులుగా ఉండుటకు మిమ్మును మీరు అన్ని విషయాలలో పరిశుద్ధంగా ఉంచుకోండి. ఈ లోకంలో మిమ్మను ఆకర్షించే ఏ పాపము చేత మిమ్మును మీరు అపవిత్రం చేసుకోవద్దు అని ఇశ్రాయేలీలకు, ఈనాటి విశ్వాసులమైన మనకు కూడా ఒక హెచ్చరికను దేవుడు చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 13వ వచనం. నూతన నిబంధన విశ్వాసులను పరిశుద్ధులు అని పిలువబడ్డారు. పరిశుద్ధులు అనగా పాపం నుండి వేరుపడి దేవుని కొరకు ప్రత్యేకించబడడం. వీరు క్రీస్తును వెంబడించుటకు లోకం నుండి వెనుకకు తిరిగి పరిశుద్ధాత్మ చేత పవిత్రీకరించబడి నడిపించబడుటకు అర్హత కలిగిన వారు. విశ్వాసులందరూ దేవుని నీతి మార్గాలకు కట్టుబడి ఉండాలి. విశ్వాసులందరూ క్రీస్తుకు చెందినవారు కనుక అంతర్లీనంగా పవిత్రతను లేదా పరిశుద్ధతను కలిగి ఉండాల్సిన అవసరతను మనకు ఈ వాక్యం బోధిస్తూ ఉంది. క్రీస్తు కోరుకున్న పరిశుద్ధత అన్ని విషయాలలో కలిగి జీవించుటకు తీర్మానించుకుని అట్టి విధంగా జీవించుదముగాక. ఆమేన్.